హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా అండి. మామిడి పండు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటి మామిడి పండుతో అదే టేస్ట్ టెక్స్చర్ వచ్చే విధంగా ప్రిజర్వేటివ్స్ కానీ అలాగే ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ వాడకుండా ఈ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి. మ్యాంగో ఐస్ క్రీమ్ చేయడానికి ఇక నేను 2 బాగా పండిన మామిడి పండ్లను తీసుకున్నానండి. నేను తీసుకున్న మామిడి పండు చిన్న సైజులో ఉంది కాబట్టి 2 తీసుకున్నాను. మీరు పెద్ద సైజులో ఉన్న మామిడి పండ్లు అయితే 1 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడి పండ్లు 1 కప్పు వరకు ఉంటాయండి. ఇప్పుడు వీటిని పక్కనుంచుకొని మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఒక 10 వరకు కాజులు, 1 కప్పు దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలను వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ లేనివారు పాల మీద మీగడైనా కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను. మిల్క్ మేడ్ బదులుగా మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు. మామిడి పండు స్వీట్నెస్కి తగ్గట్టుగా మిల్క్ మేడ్ని వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. కనీసం ఒక 5 నిమిషాల పాటైనా కూడా మధ్య మధ్యలో ఆపుతూ స్మూత్గా ఎక్కడా పలక అనేది లేకుండా ఫైన్గా ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్సర్ని ఇప్పుడు బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ని ఒక 3-4 సార్లు బాగా ట్యాప్ చేసి దీనిపై నుండి ఇలా చిన్నగా కట్ చేసుకున్న మామిడి పండు ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మీరు మొత్తం కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఇలాగే ఉంచి దీనిపై నుండి మూత పెట్టేసి నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. ఇలా బాక్స్లో వేయగా మిగిలిన దాన్ని ఇలా కుల్ఫీ మౌల్స్లో పోసుకుంటున్నాను. లేదా మీరు ఐస్ క్రీమ్ మౌల్స్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా బాక్స్లో వేయగా నాకు 2 మౌల్స్లో వచ్చిందండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత దీంట్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ పెడతానండి. ఇక నేను ఒక 10-12 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్రీమ్ని బయటకు తీసేసి చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఈజీగా మామిడి పండుతో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. మీరు ఐస్ క్రీమ్ని ట్రై చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఛానల్లో చాలా రకాల ఐస్ క్రీమ్ రెసిపీస్ ఉన్నాయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.